దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాం. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். இன்றைக்கு ஒரு வசனத்தை நாம் தியானிப்போம். ఈ వాక్యాన్ని ధ్యానించడానికి ముందు ఒక కాన్సెప్ట్ అన్నమాట ఆలోచిస్తున్నాను. ఆ కాన్సెప్ట్ ఏంటంటే మీ అందరికి తెలుసు ఐజాక్ న్యూటన్ అనే ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆ సైంటిస్ట్ కొన్ని నియమాలు రాశాడనమాట. లాస్ రాశాడు. ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అని. సో మనం స్కూల్లో చదువుకొని ఉంటాము. మొట్టమొదటిగా ఆయన రాసిన ఆ నియమాల్లో మొట్టమొదటి నియమం లా ఆఫ్ మోషన్ వచ్చి ఫస్ట్ లా ఎందరికి గుర్తుందో తెలియదు. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ స్టేట్స్ దట్ ఎ బాడీ రిమైన్స్ అట్ రెస్ట్ ఆర్ ఇన్ యూనిఫామ్ మోషన్ ఎ స్ట్రైట్ లైన్ అన్లెస్ యాక్టెడ్ అపాన్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. సో ఏం చెప్తున్నాడంటే ఒక వస్తువు ఎక్కడ ఎలా ఉంటుందో అలాగే ఉండిపోతుందంట. బయట నుంచి ఒక ప్రెషర్ వచ్చి వాటిని నడిపిస్తే తప్ప అది కదిలింపబడదు. అది ఇంకా మూవ్ కాదు అనే ఒక నియమాన్ని ఆయన చెప్పాడు. வசனத்துக்குள்ள போகிறதுக்கு முன்பாக ஒரு சின்ன கான்செப்ட். நியூட்டன், சர் ஐசக் நியூட்டன் வந்து ஒரு ஒரு லா ஆஃப் மோஷன் சொல்லியிருக்காரு. ஒரு பொருள் வந்து அது எந்த நிலைமையில இருக்கிறதோ அந்த நிலைமையில தான் இருக்குமா. அதை மாற்ற வெளியிலிருந்து ஒரு ஃபோர்ஸ் அதை மாற்றினால்தான் அது வந்து క్రియ செய்யும், ఇలావిటాల్ క్రియ చేయదు. అది నిజము. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం ఇప్పుడు చూద్దాం. దానికి తగినట్టు ఒక వాక్యము గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. గలాతియర్ 6వ అధికారం 7வது వచనத்தை பார்ப்போம். Be not deceived, God is not mocked, for whatsoever a man soweth, that shall he also reap. చదవండి ఎవరన్నా ఒకరు. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. గలాతియర్ 6வது அதிகாரம் 7வது வசனத்தை வாசிப்போமா? ఇక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే, మోసపోకుడి, ఏ ఒక్క మనిషి అయినా వేటిని విత్తుతాడో వాటినే కోయడం అనేది కూడా జరుగుతుంది. இடத்துல எழுதப்பட்டிருக்கிற வசனம், ஏமாந்து போகாதிருங்கள், ஒரு மனிதன் எதை விதைக்கிறானோ அதையே அவன் అరుకుం செய்வான் என்று వచనం சொல்கிறது. మన జీవితంలో ఈరోజు ఇటువంటి స్థితిలో మనం ఉన్నామంటే దానికి అర్థం మనము ఇన్నేండ్లుగా మనం చేసిన క్రియలను బట్టి ఈరోజు మేలు కొరకో కీడు కొరకో ఈ స్థితిలో ఉన్నామంటే అది ఏదైనా అయిండొచ్చు. మనం ఎన్నుకున్న కొన్ని విషయాలు బట్టి మనం ఈరోజు ఇలా ఉన్నామన్నమాట. இன்றைக்கு நீங்களும் நானும் நம்ம எல்லாரும் இப்படிப்பட்ட ஒரு நிலைமையில இருக்கிறோம். அது நன்மையா இருக்கலாம், தீமையா இருக்கலாம். இருக்கிறோம் என்றால் அது காரணம் நாம் தேர்ந்தெடுத்த காரியங்கள், நாம் செய்த காரியங்கள், நம்மளுடைய கிரியைகள் நிமித்தமாக நாம் இந்த நிலைமையில இருக்கிறோம் என்று கூட நாம் నిశ్చయமாக அறிய வேண்டும். ఏ ఒక్క విషయం జరగాలంటే కూడా దానికి క్రియలు లేకపోతే ఖచ్చితంగా జరగదు. దేవుని సృష్టిలో ఈ ప్రపంచంలో దేవుడు ఎలా పెట్టాడంటే నియమము, ఏ ఒక్క పని జరగాలి, ఏ ఒక్క క్రియ జరగాలంటే దానికి కృషించే కొన్ని కార్యాలు అంటూ ఉండాలి. ఎవరు కృషించకుండా పనులు జరగవు. ఊరుకుంటే పనులు జరగవన్నమాట. దానికోసం కృషించేవారు, కన్నీరు కార్చేవారు, పని చేసేవారు అనేవాళ్ళు ఉంటేనే తప్ప అసలు జరగదన్నమాట. எந்த ஒரு காரியமா இருந்தாலும் இந்த உலகத்தில் ஆண்டவர் வைத்திருக்கிற ஒரு நியமம் என்னவென்றால், ஒரு கட்டளை என்னவென்றால், அதை செயல்படுத்த சிலர் கிரியைகளை செய்ய வேண்டும், வேலை செய்ய வேண்டும். வேலை செய்யாமல் வேலை என்று சொல்லும்போது எந்த விஷயமா இருந்தாலும் அதற்கு என்று ஒரு ముయర్చి, அதற்கு என்று ஒரு క్రియைகளை செய்யாமல் இருக்கும்போது అది அப்படியே தான் இருக்கும். ఆ విషయాన్ని సర్ ఐజాక్ న్యూటన్ కూడా చెప్తున్నాడన్నమాట. ఒక వస్తువు మీరు అక్కడ ఉంచేసారనుకోండి షెల్ఫ్‌లో, అది ఎవ్వరు ముట్టుకోకపోతే అది అక్కడే ఉంటుంది.
అది ఆ వస్తువుని తీసుకెళ్ళి ఇంకొక స్థలానికి ఎళ్ళాలంటే ఎవరో ఒకరు దాన్ని తీసి, పార్సెల్ చేసి పంపిస్తేనే వెళుతుంది తప్ప, తనంతట తాను వెళ్ళలేదనమాట. అదే విధంగా మన జీవితంలో కూడా మార్పులు అనేది ఎలా వస్తుందంటే, మన క్రియలు మారడం ద్వారానే మార్పు అనేది కూడా కలుగుతుంది. ఎందుకు మారడం లేదు? ఎందుకు మారడం లేదు? ఎందుకు మారడం లేదు? అనేసి మనము అతిశించుతూ ఉండొచ్చు. ఎందుకు మారడం లేదంటే మనం చేసే క్రియలు మారితే తప్ప, మన జీవితంలో కూడా మార్పులు రావండి. ஒரு பொருள் இருக்கு வச்சுக்கோங்க வீட்ல. அந்த பொருள் அங்கேயே இருந்தா யாருமே அத தொடாக்காட்டி, அது அங்கேயே தான் இருக்கும். அதை கொண்டு போய் மற்றொருத்தருக்கு குடுக்க வேண்டும் என்று யோசித்தால், நீங்க அந்த பொருளை எடுத்து அத பேக் பண்ணி, அத கொரியர் பண்ணா தான் இனி ஒரு இடத்துக்கு போய் அது சேரும். அதேபோல தான் நம்மளுடைய வாழ்க்கையிலும் காரியங்கள் மாற வேண்டும் என்றால், நாம் மாற வேண்டும். நம்மளுடைய கிரியைகள் மாற வேண்டும். நம்மளுடைய எண்ணம் மாற வேண்டும். நம்மளுடைய செயல்கள் நிச்சயமா மாறணும். மாறாமல் நம்ம செய்கிற கிரியைகளை நாம் மாற்றிக்கொள்ளாம, நாம பண்ணுகிற காரியங்களை நாம் மாற்றிக்கொள்ளாம, மாற்றங்கள் வரணும் என்று நினைத்தால், నిశ్చయமாக మాற்றங்கள் వరాదు. ప్రియులారా ఈరోజు మన ఆత్మీయమైన పరిస్థితిలో కూడా మనకు మార్పులు కలగాలి అంటే, మన క్రియలు ఖచ్చితంగా మారాలి. அன்பானவர்களே, இன்றைக்கு நம்மளுடைய ஆவிக்குரிய வாழ்க்கையில மாற்றங்கள் வர வேண்டும் என்று யோசித்தால், மாற்றங்கள் வர வேண்டும் என்று நாம் விரும்பினால், நம்மளுடைய கிரியைகள் மாறாவிட்டால், நம்மளுடைய உள்ளத்துல మాற்றங்கள் నిశ్చయமாக వరాదు. ఒకటి మనకు శక్తి ఉండాలి చేసుకోవడానికి. లేకపోతే శక్తి, జ్ఞానము, బలమున్న ఒక వ్యక్తి సహాయాన్ని కోరుకోవాలి. ஒரு விஷயத்தை செய்து முடிக்க வேண்டும் என்றால், ஒன்று நமக்கு ஞானமும், பலனும் இருக்க வேண்டும். அப்படி இல்லை என்றால், யாராவது நம்மை விட அதிகமான ஞானமும், பலனும் உள்ளவர்களை நாம் சார்ந்து, அவர்களை அவர்களுடைய ఉదవిயை நாம் కేட்கணும். ఈరోజు మనము కొన్ని కార్యాలు చేసుకోలేకున్నాము. అది జరగడం లేదు అంటే, మనకంటే తెలివి కలిగిన వారు, బుద్ధి కలిగిన వారు, బలవంతులు వారి యొక్క బలమును, జ్ఞానాన్ని ఆశ్రయించాలి. என்னுடைய வாழ்க்கையில சில கிரியைகள் நான் செய்து கொள்ள முடியல, எனக்கு தெரியல என்று சொல்லும்போது, நம்மை விட ஞானம் பெற்றவர்கள், அறிவுள்ளவர்கள், బలనుள்ளவர்களை నాడ வேண்டும். మరి ముఖ్యంగా ఆత్మీయమైన జీవితంలో ఎదగాలి అనుకున్న వారికి, నేను ఎంతగానో ప్రయత్నిస్తుంటే నాకు జరగడం లేదంటే, మనకంటే ఆత్మీయంగా ఉన్న వారిని ఆశ్రయించడం తప్పు కాదు. కానీ అన్నిటికంటే పైగా దేవుడు సర్వశక్తివంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యామి, మార్పు లేనివాడు, పరిశుద్ధుడు. అటువంటి దేవుడిని ఆశ్రయించిన ఎడల దాన్నే మనం ప్రార్థన అంటున్నాం. ప్రార్థన అంటే ఏంటండి? నా వల్ల కుదరడం లేదు. నా వల్ల చేసుకోవడానికి నాకు శక్తి లేదు. నాకు జ్ఞానము లేదు. నాకు బలము లేదు. నా వల్ల అవ్వడం లేదు. అప్పుడు నేనేం చేస్తున్నాను? నేను క్రియ చేసే బదులుగా ప్రార్థించడం అంటే సోమరితనం కాదండి. ప్రార్థించుకోవడం చాలా కఠినమైన కార్యము. చాలా హార్డ్ వర్క్. ప్రేయర్ ఈస్ ఎ హార్డ్ వర్క్. కష్టపడి కృషించే పననమాట. ప్రార్థనలో కృషించడము. అలా ప్రార్థించుకున్నప్పుడు ఏం చెప్తున్నామంటే, దేవా! నా వల్ల ఇది చేయడము నాకు తెలియదు. నాకు శక్తి లేదు. నా వల్ల కుదరటం లేదు. నీకు శక్తుంది. నీకు ఆ జ్ఞానముంది. నీకు ఆ బలముంది. నువ్వు చేస్తావు. నీకు ఆ శక్తి ఉండడం మాత్రం కాదు, చేయడానికి సిద్ధంగా ఉన్నావు అని విశ్వసించి అడగడం అన్నమాట. విశ్వసించి ప్రార్థించడం. అలా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మన పట్ల క్రియ చేయడం మొదలుపెడతాడు. பாருங்க, நம்மனால சில காரியங்களை செய்ய முடியாத போகும்போது நம்ம ஜெபிக்கிறோம். ஜெபம் என்றால் சோம்பேறித்தனம் கிடையாது. அது ரொம்பவும் கடினமான ஒரு வேலை. அது உழைக்கணும். ஜெபத்துல நம்ம போராடணும். அப்படி போராடும்போது நம்ம என்ன சொல்லுகிறோம் ஆண்டவர்கிட்ட, "ஆண்டவரே, என்னால செய்து கொள்ள முடியல. என்னால மாற்றிக்கொள்ள முடியல சூழ்நிலைகள. என் குடும்பத்தில என்னால மாற்ற முடியல. என்னால சுகத்தை கொண்டு வர முடியல. நீங்க தான் செய்யணும். உங்களுக்கு தான் சர்வ வல்லமை, சர்வ ஞானமும், சர்வ பலமும் இருக்கிறது. மாறாதவர் நீர்தான், பரிசுத்தர் நீர்தான்" என்று சொல்லி கர்த்தர் கிட்ட போய் நம்ம கேட்கிறோம். நீங்க மாத்தித்தாங்க. அவர் சர்வ வல்லமை உள்ளவர் மாத்திரம் கிடையாது. நமக்காக
செய்யும்படியாக மனதுள்ளவராக கூட இருக்கிறார். அப்படி நாம் கேட்கும்போது கர்த்தர் நமக்காக క్రియ செய்வார். ప్రార్థించడం క్రియ. ఎందుకంటే ప్రార్థించడం ద్వారా ఏం జరుగుతుంది అసలు? ప్రార్థించినప్పుడు మనం ఏ క్రియలు చేయడం లేదు. ప్రభువా ఇవి చేయండి, ఇవి చేయండి, ఇవి చేయండి అని దేవుడిని అడుగుతున్నాం. ఎందుకంటే అప్పుడు మన వల్ల చేయలేని కార్యాన్ని మనం ప్రార్థనలో అడుగుతున్నాం కదా! మన వల్ల చేసే కార్యాలను ప్రార్థనలో అడగము. దేవా మీ కృపనివ్వండి నేను చేస్తున్నాను చేసుకుంటూ వెళ్ళిపోతాము. ప్రతి కార్యాలు జరిగిపోతాయి. కానీ మన వల్ల కుదరని కార్యాన్ని 100% దేవుని మీద ఆశ్రయించి, దేవుడిని విశ్వసించి அடகடமே நிஜ பிரார்த்தனை. நம்மனால சில காரியங்களை செய்ய முடிந்தால், நம் தேவனுடைய உதவி நமக்கு பெருசா தேவையில்ல. சும்மா சொல்லலாம், "ஆண்டவரே உங்க கிருபை என் கூட இருக்கட்டும். நான் இங்க போகிறேன், வாங்க கூடன்னு" போயிடலாம். ஆனா நம்மனால செய்யவே முடியாது. அது நடக்கவே நடக்காது என்று சொன்னால், அப்போது நாம் విశ్వాసిத்து జెవికిరం. మనం ప్రార్థించుకున్నప్పుడు జరిగే కార్యం ఏంటంటే, దేవుడిని క్రయ చేయడానికి మనము ఉత్సాహపరుస్తున్నాం. When you pray, you are encouraging God. You are asking God to work for you. நாம் ஜெபிக்கும்போது நாம் என்ன சொல்லுகிறோம்? ஆண்டவரே எனக்காக நீங்க கிரியை செய்யுங்க என்று ஆண்டவரை உற்சாகப்படுத்தி நம்மளுடைய சார்பில அவர் கிரியை செய்யும்படியாக நாம் அவரை మున్నుకు వేయిக்கிறோம். మనం పని చేసుకున్నప్పుడు మనం కష్టపడి పని చేసుకుంటుంటాం. కానీ ప్రార్థించినప్పుడు దేవుడు మన పట్ల పని చేయడం మొదలు పెడతాడు. நாம் சொந்த கிரியைகளை செய்யும்போது நம்மளே கஷ்டப்பட்டு கொண்டு காரியங்களை செய்வோம். ஆனால் ஜெபம் செய்யும்போது தேவனுடைய வல்லமை தேவனே நம்ம நம்ம பட்சத்தில் நமக்காக கிரியை செய்கிறவராக మార్చుகிறோம். ఈ ఉదయ కాలమందు ఎందుకు ప్రార్థించుకోవాలంటే మన వల్ల చేయ చేయడానికి శక్తి లేని, జ్ఞానం లేని కార్యాలు అనేకం ఉన్నాయి. ప్రతిదీ ఇంకా చెప్పాలంటే ఒక ఆత్మీయంగా ఎదిగే వ్యక్తి అర్థం చేసుకోవాల్సింది ఏ ఒక్క కార్యము కూడా చేయాలంటే దేవుడు మన పట్ల క్రియ చేస్తే తప్ప, మనలో క్రియ చేస్తే తప్ప మనము చేసుకోలేము ఆత్మీయంగాని. ఆ కార్యాన్ని కూడా మనం గుర్తించాలి. ஆவிக்குரியமாக வளருகிற நாம் நிச்சயமாக நாம் குறித்துக் கொள்ள வேண்டும். நம்மளால எதையுமே செய்ய முடியாது. எல்லா கிரியைகளுக்கும் தேவனுடைய கிரியை, அவருடைய வல்லமை நமக்குள்ளாக நிச்சயமாக క్రియ செய்ய வேண்டும் என்று நாம் ఎదుర్పార్కணும். వాచ్‌మని అనే ఒక దేవుని భక్తుడు హతసాక్షిగా చైనా దేశంలో ఉండి ఆయన మరణించాడు 1972 సంవత్సరమందు. ఆయన తన పుస్తకాల్లో ఎలా రాస్తున్నాడంటే, నా హస్తాన్ని పైకెత్తాలంటే కూడా దేవుని శక్తి నాలో క్రియ చేస్తే తప్ప నేను చేయలేను అంటున్నాడు. అంతగా దేవుని మీద ఆధారపడి, అంతగా దేవుని క్రియల మీద ఆధారపడి, దేవుడు నాలో క్రియ చేస్తే తప్ప, దేవుడు నన్ను నడిపిస్తే తప్ప, దేవుడు నన్ను తీసుకెళ్తే తప్ప, ఏ ఒక్క చిన్న పని కూడా నేను చేసుకోలేను. అప్పుడేమవుతుందంటే జీవితమే ప్రార్థన అయిపోతుంది. ఈ ప్రతి విషయంలో దేవుడు అనే వ్యక్తి, యేసు అనే వ్యక్తిని వచ్చి జతపరుచుకుంటూ ఎక్కడికెళ్ళినా యేసయ్యా నువ్వు చేయాలి. యేసయ్య నువ్వు నాతో రావాలి. యేసయ్య నేను ఇది చేస్తున్నాను. నా హస్తాన్ని పట్టుకొని నువ్వు చేయండి. మీరు చేయండి అని ఆయన మీద అంతగా డిపెండ్ అయ్యి, ఆధారపడి చేసే కార్యాన్ని ఆయన చేశాడనమాట. అందుకే ఆయన ఆత్మీయంగా ఎదిగాడు. ఎంతవరకు ఎదిగాడంటే కమ్యూనిస్టు దేశము, చైనా దేశము ఆ సమయాల్లో ఎక్కువ ఉండేది. అంతగా ఉంటే కూడా ఆయన దేవుని సువార్తను చెప్పడానికి వెనుకంజ వేయలేదంట. ప్రతిరోజు కరపత్రాలు 2000 కరపత్రాలంటే ఇచ్చేవాడంట అప్పట్లో. 1940, 50, 60 సంవత్సరాల్లో. ప్రతి వీధుల మీద వెళ్లి, ప్రతి రోడ్ల మీద వెళ్లి, గవర్నమెంటు చెప్పకూడదు, చేయకూడదు, అసలు దేవుడు లేడు అని ఉన్న ఒక దేశంలో, సిద్ధాంతం కలిగిన దేశంలో, కమ్యూనిస్టులు అంటే ఇంక దేవుడు లేదు. దేవుడి నమ్మకం ఉంటే అది దేశానికి విరోధంగా చేసే ద్రోహము. అటువంటి దేశంలో ఆయన క్రియ చేశాడంటే దేవుడే అతనిలో క్రియ చేయకపోయి ఉంటే అంత గొప్ప క్రియ జరిగేది కాదు. வாட்ச்மேன் என்கிற அந்த சகோதரன் அவர் இரத்த சாட்சியாக மாறுகிற அளவுக்கு தேவனுக்காக கிரியை செய்தார். ஏன்? கர்த்தர் அவருக்குள்ளாக கிரியை செய்ய ஆரம்பித்து விட்டார். அவருடைய வாழ்க்கையே ஜெபமா மாறிடுச்சு. ஒரு நாளைக்கு குறைஞ்சபட்சம் 2000 கரப்பத்திரத்தை கொண்டு போயிட்டு எல்லோருக்கும் அந்த பேம்ப்ளெட்ஸ் அவர் கொடுக்கிறவர்.
அப்படியாக அவர் ஊழியம் செய்து கடைசியில வந்து இரத்த சாட்சியாக இந்த கம்யூனிஸ்ட் தேசம் கம்யூனிஸ்ட்னா அது தேவன் நம்பிக்கை இல்லாதவங்க. தேவன் என்று சொல்லிவிட்டாலே, இயேசு என்று சொல்லிவிட்டாலே அவங்கள வந்து அது வந்து தேச துரோகம். ஏனென்றால் தேசம் சொல்லுகிறது தேவன் இல்லை என்று சொல்லி. ஒரு மனிதன் தேவன் இருக்கிறார் என்று சொன்ன உடனே அவங்கள போட்டு அடைத்து கொலை செய்யக்கூட முடியும். அப்படிதான் அவங்கள కొலை సెంజిటాంగో. ఈ ఉదయకాలం ముందు మనం గుర్తించాల్సింది మన జీవితంలో మార్పు తెచ్చుకోవడానికి మనము క్రియలు చేయాలి. கிரியல் లేకుండా விசுவாசம் అనేది చచ్చిన விசுவாசம். நம்மளுடைய வாழ்க்கையில மாற்றங்களை கொண்டு வர நாம் கிரியைகளை செய்ய வேண்டும். கிரியைகள் ఇల్లాத విశ్వాసం செத்த విశ్వాసం. బైబిల్ చెప్తుంది సోమర్తనంగా ఉండడము దేవుని బిడ్డల యొక్క లక్షణము కాదు. ఏ పనులు చేయకుండా సోమరితనంతో అలా కూర్చొని జీవితాన్ని గడుపుకోవాలనుకుంటే అది பெத்த பாபமன்ట. கர்த்தருடைய பிள்ளைகளாக இருக்கிறவங்க சோம்பேறிகளாக எந்த ஒரு வேலையும் செய்யாம அப்படியே வாழ்க்கையை நடத்துகிறது దేవునుடைய సిద్ధం கிடையாது. చురుకుగా ఉండాలి. పనులు చేయడానికి సాహసం చేయాలి. మన పనులు మనం చేసుకోవాలి. ఇతరులకు సహాయం చేయాలి. దేవుని పనులు చేయడానికి కూడా ముందుకు రావాలి. ஆண்டவருடைய வசனம் சொல்கிறது நாம் யாருமே சோம்பேறியா இருக்கக்கூடாது. நம்மளுடைய வேலைகளை நாம் செய்து கொள்ள வேண்டும். பிறருடைய வேலைக்கும் நாம் உதவி செய்ய வேண்டும். కర్తరుடைய వేலை செய்கிறதுக்கும் நாம் ఉదవి செய்ய வேண்டும். తెస్సలోనీయులకు రాసినప్పుడు పౌలు చెప్తున్నాడు ఆ సంఘానికి తెస్సలోనిక అనేది ఒక పట్టణం. ఆ పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తున్నప్పుడు పౌలు చెప్తున్నాడు. నాకు కొన్ని రిపోర్ట్‌లొచ్చాయి. మీలో కొందరు ఏ పని చేయకుండా ప్రతి ఇండ్లకు వెళ్లి క్రైస్తవులన్నమాట. కబుర్లు మాట్లాడుకుంటూ బద్ధకముతో సంపాదించుకోకుండా ఇతరుల మీద ఆధారపడి ఆహారానికి, బట్టలకు మీరు అలా ఉన్నారు. అలా ఉండకండి. అలా ఉన్న వాళ్ళకు ఒక ఆజ్ఞ కూడా రాశాడు. ఒకడు పని చేయకపోతే ఏం చేయకూడదంట. ఏం చేయకూడదు పని చేయకపోతే తినరాదు అన్నాడు. పనులు చేసుకోకపోతే ఏదో ఒక పని అన్నమాట. పని అంటే నేనొచ్చి ఆఫీస్‌కెళ్ళే పని చెప్పడం లేదు. వాళ్ళ సొంత పని, సొంత కుటుంబాలకు చేసుకునే పనులు ఏ ఒక్క పని చేయకపోతే వాడు తినకూడదు. బద్ధకముతో జీవించే వారిని ప్రోత్సహించకండి. అటువంటి వారి యొక్క దేవుడు ఎవరంటే వాళ్ళ కడుపే. తినడానికే వాళ్ళు ఉన్నారు. అటువంటి వారిని ప్రోత్సహించకండి. నేను అపోస్తలుగా ఉన్నప్పటికీ, సంపూర్ణ సేవ చేసేవాడిగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు నేనే పని చేసుకుంటూ సంపాదించుకొని ఎవరి దగ్గర నేను చేయి చాచకుండా ఉన్నాను అని కూడా టెంట్ మేకింగ్ ప్రిన్సిపల్ పాల్ గారు అక్కడ చెప్తున్నారనమాట. அப்போஸ்தலனாகிய பவுல் தெசலோனிய சபைக்கு தெசலோனிகா என்கிற அந்த பட்டணத்தில் இருக்கிற சபைக்கு எழுதும்போது அவர் சொல்லுகிறார், உங்களில் யாருமே வேலை செய்யாமல் இருக்கக்கூடாது. அவன் தன்னுடைய சொந்த வேலையை செய்ய வேண்டும். ஒருவன் தன்னுடைய சொந்த வேலையை செய்யாம அந்த காலத்துல நடந்ததுன்னா, வேலை செய்யாம சும்மா அப்படி வீட்ல போயிட்டு, ஒவ்வொருத்தருடைய கிறிஸ்டியன்ஸ் வீட்டுக்கு போறது, ஒருத்தர் போய் அங்க கொஞ்சம் டைம் பாஸ் பண்ணி அப்படி சாப்பிட்டுட்டு, காஃபி குடிச்சிட்டு, பிரைஸ் லார்ட் பிரதர்ன்னு சொல்லிட்டு அப்படியே ஜாலியா இருந்துட்டாங்க கொஞ்சம் பேரு. அத வந்து அந்த ரிப்போர்ட் பவுலுக்கு வந்துச்சு. அதனால தான் பவுல் சொல்லுகிறார், அப்படி இருக்கக்கூடாது. நீங்க போய் கஷ்டப்பட்டு வேலை செய்யணும். நீங்க சம்பாதிக்கணும். நீங்க உங்களுடைய குடும்பத்த பார்க்கணும். உங்களுடைய தேவைகள நீங்க சந்திக்கணும். மத்தவங்களுக்கு பாரமா மாறிடக்கூடாது. நான் ஒரு அப்போஸ்தலனாக இருந்து கூட, என்னுடைய முழு நேர ஊழியத்தில் இருந்தாலும், சில நேரங்கள்ல எனக்கு தேவைகள் இருக்கும்போது, பிறர் இடத்துல கேட்காம, நான் வந்து கூடாரங்களை தேய்த்து, என்னுடைய தேவைகளை சந்தித்துக் கொள்ளுகிறேன். சா వేலை செய்யாதவன் సాపిడామలు ఇరుకట్టం என்று కూడా சொல்லுகிறார். ఈరోజు సోమరితనం మనలో ఉందా? ఒకసారి చూడండి. ఎక్కడెక్కడ మనము సొమ్మసిల్లిపోయి ఉన్నాం. ఎక్కడెక్కడ ఒళ్ళు బద్ధకంతో మనస్సులో కృంగిపోయి, మన సొంత పనులను మన కుటుంబాలకు చేయవలసిన కర్తవ్యాన్ని చేయకుండా క్రైస్తవులైన మనము సోమరిపోతులుగా ఉన్నామా అంటే మారు మనసు పొందాలి. అది దేవునికి నచ్చని ఒక క్రియ. இந்த காலவேளையில அன்பான சகோதரனே, சகோதரியே, நாம் வந்து யோசிக்க வேண்டும். நாம் வந்து எந்த இடத்துல நம் சோம்பேறிகளாக, வேலை செய்கிறதற்கு மனம் இல்லாதவர்களாக, உள்ளத்திலும், மனதிலும் சோர்ந்து போனவர்களாக அப்படியே அமர்ந்து கொண்டிருக்கிறோமா? நாம் மனம் திரும்ப வேண்டும். கர்த்தருக்கு இந்த ஆவி பிடிக்காது. సురుసురుపా இருக்கிறவங்கள కర్తర్ வந்து విరుంబుகிறார். దేవుడు ఎప్పుడు క్రియ చేస్తున్నాడు. ప్రభు ఎప్పుడు క్రియ చేస్తున్నాడు.
తండ్రి ఎప్పుడు క్రియ చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ క్రియ చేస్తూనే ఉన్నాడనమాట. ఆయన క్రియలు ఆగిపోవడం లేదు. దేవుడు క్రియలను ఆపేసుంటే సూర్యుడు వెలుగిచ్చేవాడు కాదు. వర్షాలు కురిచేది కాదు. బిడ్డలు పుట్టేవారు కాదు. చనిపోయిన ఆత్మలను తీసుకెళ్ళేది కాదు. అన్నీ ప్రతిదీ కూడా బూడిదైపోతుంది అన్నమాట. ఆయన క్రియ చేయకపోతే. ఆయన దివారాత్రములు మన కొరకు క్రియ చేస్తున్నాడు. ஆண்டவர் பாருங்க எப்பவுமே கிரியை செய்து கொண்டிருக்கிறார். என் பிதாவானவர் எப்பொழுதும் கிரியை செய்து கொண்டிருக்கிறார். இயேசுவானவர் எப்பொழுதும் ஜெபித்துக் கொண்டிருக்கிறார். ஆவியானவர் எப்பவுமே நம்மளுடைய உள்ளத்துல கிரியை செய்து கொண்டிருக்கிறார். ஆண்டவருடைய கிரியைகள் நின்று போனால் சூரியன் வெளிச்சம் கொடுத்திருக்காது. மழை வராது. பிள்ளைகள் பிறக்க மாட்டாங்க. பிறந்தவங்க மரித்தா அவங்களுக்கு பரலோக நரகம் கிடைக்காது. உலகமே అழிந்து పోகும். దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించింది మాత్రం కాదు. ప్రతిరోజు ఈ ప్రపంచాన్ని, వాతావరణం అన్నిటిని కూడా దేవుడు అదుపులో ఉంచుకొని நடிப்பிస్తున్నాడన్నమాట. ஆண்டவர் இந்த உலகத்தையும், இந்த முழு யூனிவர்ஸ படைத்தது மாத்திரம் இல்லை. எல்லாவற்றையும் அவர் ஆளுகை செய்து அதை சரியாக நடத்துகிறார். ఆదము, హవ్వను సృష్టించిన మొట్టమొదటిగా దేవుడు సృష్టించినప్పుడు కొందరు అనుకుంటారు పని చేయడం వచ్చి శాపమండి. பரலோகாనికి వెళ్ళిపోతే చాలా హ్యాపీగా ఉండొచ్చు. சிலர் நினைப்பாங்க வேலை செய்றது ஒரு சாபம். ஆனா நம்ம பரலோகத்துக்கு போயிட்டோம்னா జాలియా పడుతూ తూంగலாம். కొందరి మనస్సులో అలాగే ఉంటుందన్నమాట. పరలోకం అంటే ఇంకా హ్యాపీ. ఇంకా ఏ పనులు ఉండవు మనకు. ఎప్పుడు నిద్రపోవచ్చు, ఎప్పుడు పడుకోండొచ్చు. టయానికి ఫుడ్ దొరుకుతుంది. పండ్లు తినడము, నీళ్లు తాగడము, కొంతసేపు దేవుడిని ఆరాధించుకొని మరలా వెళ్లి మనం హ్యాపీగా విశ్రాంతి తీసుకోవడం అనుకుంటుంటాం. అలా కాదు. நாம் நினைப்போம் பரலோகத்துக்கு போயிட்டா போதும். பரலோகத்துல இனி எதுவுமே இருக்காது. நம்ம நேரத்துக்கு சாப்பிட வேண்டியது, புசிக்க வேண்டியது, கொஞ்ச நேரம் ஆராதனை பண்ணி படுத்துக்கலாம் அப்படின்னு நினைக்கிறாங்க. அப்படி கிடையாது. పరలోకంలో మనకు పనులున్నాయి. మనం నిన్నటి దినం చూసాము అన్నమాట. దేవుడు మనల్ని కొందరిని వచ్చి రాజులుగాను, యాజకులుగాను పిలుస్తున్నారు. అప్పుడు ఒక రాజ్యం అనేది ఉంది. ఆ రాజ్యంలో పనులుంటాయి. ఒక దేశం అంటే అందరూ ఊరికి పడుకుంటే దేశం ఎలా దేశం అవుతుంది? క్రియ చేస్తూ ఉంటారు కదా! రోజు పొద్దునవుతే అందరూ లేస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, పనులు చేసుకుంటున్నారు. అదే విధంగా పరలోకంలో కూడా పరిశుద్ధ దేశం అన్నమాట. పాపం ఒక్కటి ఉండదు. వేరే అన్నీ ఉంటాయి. పరలోకంలో పాపం ఒక్కటి మాత్రం ఉండదు. చెడు క్రియలు ఉండవు. కానీ క్రియలనేది ఖచ్చితంగా మంచి క్రియలనేది ఉంటుంది. பரலோகத்தில பாருங்க, நேற்றைய தினத்தில் நாம் பார்த்தோம். நம்மை சிலர் ஆண்டவர் ராஜாக்களாக, ஆசாரியர்களாக அழைத்திருக்கிறார். அப்போ ராஜாக்கள், ஆசாரியர்கள் என்றால் ஒரு தேசம் இருக்குது. அந்த தேசத்தில மக்கள் இருப்பாங்க. அந்த மக்கள் எல்லாம் வேலை செய்வாங்க. ஏதோ ஒரு வேலை இருக்கும். பாவம் மாத்திரம் இருக்காது. வேற எல்லா வேலைகளும் இருக்கும். அவங்க சுறுசுறுப்பா போய் அந்த நகரத்தை கட்டுகிற பணி, அந்த நகரத்தை செய்கிற பணி, ஏதோ ஒரு பணி ஆண்டவர் வைத்திருப்பார் పరలోகத்தில. ఎందుకు అంత బలంగా చెప్తున్నా అంటే దేవుడు మనిషిని ఆదామును, హవ్వను సృష్టించిన తరువాత ఏదెను తోటలో ఉంచి, మీరు ఈ తోటలో వేల కొలది చెట్లున్నాయి. ఏదైనా తినొచ్చన్నాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మీరు ఊరికే ఉండనని చెప్పలేదు. దానికి బదులుగా ఏం చెప్పాడంటే, ఈ తోటను మీరు శుభ్రపరచి, ఇక్కడ సేద్యం చేసి, దీన్ని చక్కగా ఉంచుకోవాలన్న ఒక పనిని దేవుడొచ్చి పాపంలో పడక ముందే మనుషులకు ఇచ్చాడన్నమాట. క్రియ చేయమని చెప్పాడు. వారు ఏలుబడి చేసి శుభ్రపరిచి ఉంచుకోవాలని కూడా చెప్పాడు. ஆண்டவர் ஆதாம் ஏவாளை படைத்ததுக்கு பிறகு ஏதேன் தோட்டத்துல வைத்திருந்த அந்த நாட்கள்ல அவர்களிடத்துல சொல்லல. இந்த ஒரு தோட்டம் இருக்கு. நீங்க சாப்பிடுங்க. நல்ல சாப்பாடு இருக்கு. சாப்பிட்டுட்டு படுத்து தூங்குங்கன்னு சொல்லல. அனுதினமும் நீங்க என்ன செய்யணும்? இத பராமரித்து இதை நீங்க அ விவசாயம் மாரி செஞ்சு, இத கொத்தி, சுத்தப்படுத்தி எல்லாமே நீங்க பண்ணிக்கிட்டு வரணும். మనిదన్ విడుగుటకు మునుబాగవే వేలే వదదు. శాపం అంటే ఏమో తెలుసా? మనం పని చేసినా మన పనికి, మన కృషికి తగినంత ప్రతిఫలము దొరకకపోవడం శాపం అని బైబిల్ చెప్తుంది. சாபம் என்றால் என்னவென்றால், நாம் கஷ்டப்பட்டு எவ்வளோ வேலை செய்தாலும் அதற்கு ஏற்ற ஒரு சம்பாத்தியம், அதுக்கேற்ற ஒரு பலனை பெறாமல் போகிறது தான் శాపం. ఈరోజు మనం చేసే క్రియల్లో శాపం ఉందన్నమాట. మనం ఎంత చేసినా మనకు అంత చేసినా ఇంతే దొరుకుతుంది. இன்றைக்கு உலகத்துல எல்லா இடத்துலயும் இந்த மனிதனுக்கு ஆண்டவர் கொடுத்த சாபம் இருக்கிறது. எவ்வளவு செய்தாலும் కొంచెం தான் கிடைக்கிறது. ఆదామును శపించినప్పుడు దేవుడు ఇలాగే శపించాడు. నువ్వు ఈ భూమిని దున్నెదవు కానీ నీకు ప్రతిఫలము దొరకదు.
ఎక్కువ విత్తుతావు కానీ తక్కువే కోత అనేది జరుగుతుందని కూడా దేవుడు చెప్పాడు. ஆதாமை சபித்தப்போ தேவன் அந்த சாபத்தை கொடுத்தார். நீ இந்த பூமியை வந்து விவசாயம் செய்து நீ கஷ்டப்பட்டு வேர்வை சிந்தினாலும் உனக்கு கிடைக்கிற பிரதிபலன் மிகவும் குறைவாக இருக்கும் என்று கூட ఆండవరాగియ దేవున్ சொல்லியிருக்கிறார். మనము ప్రభులో ఎప్పుడు క్రియ చేయాలనేది దేవుని చిత్తము. நாம் எப்பொழுதும் கர்த்தருக்குள்ள கிரியை செய்ய வேண்டும் என்பதுதான் ఆండవరుடைய సిద్ధం. యేసుక్రీస్తు ప్రభు ఇలా చెప్పాడు. క్రియ చేసే వాళ్ళు వెలుగున్నప్పుడే క్రియ చేయాలంట. చీకటి దినాలు వచ్చిన తరువాత, చీకటి కమ్ముకున్న తరువాత ఒక్కడు కూడా క్రియ చేయలేడు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు ఒక మాట సువార్తల్లో. சுவிசேஷங்கள் ஆண்டவராக இயேசு சொன்னார், கிரியை செய்கிறவன் பகலில் நேரத்திலே வெளிச்சம் இருக்கும்போதே கிரியை செய்ய வேண்டும். இருள் வருகிறது. இருள் வந்தப்போ ఎవனும் క్రియ செய்ய முடியாது என்று சொன்னார். ఆ వాక్యానికి అర్థమేమో తెలుసా? క్రియ అంటే అక్కడ చెప్పబడింది దేవుని క్రియ. వెలుగు అంటే కృప ఉన్నప్పుడు. ఈ కృప కాలమందు సువార్తను ప్రకటించకపోతే, ఈ మంచి కాలములో మనము యేసుక్రీస్తు సువార్తను, దేవుని వాక్యాన్ని ఈ ప్రపంచమంతటా విత్తకుండా మనము వదిలిపెట్టినట్ల ఇదిగో చీకటి కమ్ముకుంటుంది. చీకటి కమ్ముకుంటుందంటే చివరి దినాలు. చివరి దినాల్లో క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ యొక్క ఆ ఏలుబడి రాబోతుంది. వాడు వచ్చాక సంపూర్ణమైన చీకటి వస్తుంది. అప్పుడు ఎవ్వరు కూడా క్రియ చేయలేని ఒక స్థితి, ఎవ్వరు కూడా ఇంక దేవుని గురించి మాట్లాడుకోలేని ఒక స్థితి అనేది కలగబోతుంది. ఇదిగో ఇప్పుడే క్రియ చేయండి అని కూడా యేసుక్రీస్తు మనల్ని ఆ వాక్యం ద్వారా ప్రోత్సహిస్తున్నాడు. அந்த வசனத்தினுடைய அர்த்தம் என்னவென்றால், வெளிச்சம் இருக்கும்போது என்றால், இந்த கிருபையின் காலம் இருக்கும்போது, இந்த கிருபையான ஒரு காலம், நல்ல ஒரு காலம் இருக்கும்போது தான், இந்த தேவனுடைய கிரியை சுவிசேஷத்தை அறிவிப்பது. இந்த சுவிசேஷத்தை முழு உலகத்துக்குள்ளாக விதைக்க வேண்டும். இந்த காலத்தில் நாம் விதைக்காமல், இந்த சமயத்தில் நாம் விதைக்காமல் மௌனமாக இருந்து விட்டால், இதோ இருளின் நாட்கள் வருகிறது. அந்த இருள் நாட்கள் எந்த நாட்கள்? கடைசி காலம். காலம் போக 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 கடினமாயிடும். இனி சுவிசேஷத்தை சொல்ல முடியாது. அந்தி கிறிஸ்து வந்த உடனே ஆன்டி கிறிஸ்ட் வந்துட்டான்னா யாருமே சுவிசேஷம் சொல்ல முடியாது. அப்படிப்பட்ட ஒரு இருள் முழு உலகத்தை மூடிவிடும். ఈరోజు విత్తనాలు విత్తే సమయంలో ఒక రైతు విత్తకుండా సోమరితనంతో పడుకుంటే కోత కాలం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళు కోతను కోస్తుంటే వీడు అసలు ఏం లేకుండా ఏడుస్తూ కూర్చోవాల్సిన ఒక పరిస్థితి అనేది కలుగుతుందని కూడా బైబిల్‌లో உபமானங்கா చెప్పబడుతుంది. வேதத்தில் ஒரு உவமையாக இப்படி சொல்லப்படுகிறது. ஒரு விவசாயம் செய்கிற ஒரு மனிதன், அவன் விதை விதைக்கிற காலத்தில் மௌனமாக அவன் கைகளையும் கால்களையும் முடக்கிக் கொண்டு தூங்கிவிட்டால், அறுவடையின் நாட்கள் வரும்போது எல்லோரும் அறுவடை செய்வாங்க. ஆனா இவனுக்கு ஒரு காரியமும் இருக்காது அறுவடை செய்கிறதற்கு. அப்படிப்பட்ட ஒரு உவமை. కానీ ఒక వ్యక్తి విత్తుతున్న సమయంలో చాలా కష్టము. చాలా కఠినంగా ఉంటుంది. ఎండ, బాధ, అసలు కష్టము. అటువంటి సమయంలో కూడా వెళ్లి, లేదు ఇది నేను విత్తుకునే కాలం. విత్తనాలు విత్తుతే ఇప్పుడే నాకు కోత దొరుకుతుందని గ్రహించిన ఒక వ్యక్తి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఏం చేస్తాడు? లేచి వెళ్లి పొద్దున్నే వెళ్లి తన భూమిని దున్ని, తన భూమిని చక్కబరుచుకొని విత్తనాలు విత్తడం మొదలు పెడతాడు. కన్నీటితో విత్తువాడు. కన్నీటితో విత్తుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే చాలా సులువుగా ఉండదు. కోత కోయడం చాలా సులువు. కానీ విత్తడము కష్టం. కన్నీటితో వాడు విత్తిన యెడల కోత వచ్చినప్పుడు గంభీరంగా, సంతోషంగా, ఎంతో గర్వంగా ఆ కోతను కోసుకునేది కూడా జరుగుతుందన్నమాట. ஒருவன் விதை விதைக்கும்போது அது ரொம்பவும் கடினமான காரியம். எந்த ஒரு விதையும் விதைக்கிறது வந்து சுலபமான காரியம் கிடையாது. காலையில எழுந்து அந்த பூமியை அவன் வந்து ஏர் விழுந்து அந்த விதையை விதைக்கும்போது கண்ணீரோடு விதைத்து விட்டால் ஒரு காலம் வரும். கம்பீரமாக அறுக்கக்கூடிய ஒரு காலம் வரும். కన్నీరోడు విதைக்கிறவன் గంభీరமாக అరుపాన్ என்று వచనం சொல்லுகிறது. ప్రియులారా, మీరు నేను జీవిస్తున్న ఈ జీవితము ఇదే మనము దేవుని కొరకు విత్తనాలు విత్తే ఒక కాలము. ఇదే మన జీవితంలో దేవుని కొరకు క్రియలు చేసే ఒక సమయము. ఈ సమయాన్ని విలువైన సమయాన్ని మనం పోగొట్టుకున్న యెడల బైబిల్ గ్రంథము ఎఫెసీయులు 5వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు. కాలము ఇక చెడుగా ఉన్నది. సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి.
அப்போஸ்தலனாகிய பவுல் எபேசியர் 5ஆம் அதிகாரத்தில சொல்லுகிறார், "காலம் இனி நல்ல காலம் இல்லை. அதனால நேரத்தை நீங்க ஆதாயப்படுத்திக் கொள்ளுங்கள்." இந்த வாழ்க்கை தான் విதைக்கிற కూడియ నేరం. ప్రతి దినము దేవుడు మనందరికిచ్చే ఒక అవకాశం అన్నమాట. మరింత ఎక్కువగా ప్రార్థించుకోవడానికి, వాక్యాన్ని చదువుకోవడానికి, ఇతరులకు సువార్తలు చెప్పడానికి, మంచి క్రియలు, దేవుని క్రియలు చేయడానికి, నిరుపేదలను ఆదుకోవడానికి, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి సహాయంగా నిలబడుకోవడానికి, అన్యులను ఆదరించడానికి దేవుడిచ్చిన సమయం ఇదండి. ఈ సమయంలో మనం ఏం చేస్తున్నాం? మనమందరం కూడా స్వార్థపరులుగా మారి, మనం వేటిని తిందము, వేటిని ధరించదము, ఎలా కాపాడుకుందుము అనేసి మన జీవితాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నాము. இத பாருங்க, இந்த நேரம் தான், இந்த காலம் தான் ஆண்டவர் உங்களுக்கும் எனக்கு இந்த புதிய நாளை வாய்ப்பா குடுத்திருக்கிறார். அதிகமாக ஜெபிக்க, அதிகமாக வேதத்தை வாசிக்க, பிறருக்கு உதவி செய்ய, கர்த்தருடைய வேலையை செய்ய, சுவிசேஷத்தை சொல்ல, ஏழைகளுக்கு உதவ, அந்நியர்களை தூக்கி எடுக்க, பலவீனமானவர்களுக்கு பலன் கொடுக்கும்படியாக நம்மை ஆண்டவர் வைத்திருக்கிறார். நாம் அதை செய்யாமல் சுயநலமாக நாம் எதை புசிப்போம், எதை உடுப்போம், நம்மளுடைய வாழ்க்கை எப்படி காப்பாற்றிக் கொள்வோம் என்றுதான் நாம் నిனைத்துకొంటూ అవ్విధமான ముయర్చి எடுத்துకొంటున్నాం. ప్రభు చెప్తున్నాడు, ఒక వ్యక్తి తన ప్రాణాన్ని కాపాడుకొనడానికి ప్రయత్నించిన యెడల ఆ ప్రాణాన్ని చివరిగా పోగొట్టుకుంటాడంట. ஆண்டவராக இயேசு சொல்லியிருக்கிறார், ஒரு மனிதன் தன்னுடைய ஜீவனை காத்துக்கொள்ளும்படியாக அதிகமாக பிரயாசத்தை எடுத்தால் அந்த ஜீவனை அவன் ஒரு நாள் இழந்து விடுவான். ఒకడు తన ప్రాణాన్ని నా కొరకు సువార్త కొరకు అప్పగించుకున్న యెడల, నా కొరకు సువార్త కొరకు ఇచ్చిన యెడల వాడు ఆ నిజమైన ప్రాణములో ఉన్న విలువను కనుక్కుంటాడంట. ஆண்டவர் சொல்லுகிறார், ஒருவன் என்னுடைய வார்த்தையை கேட்டு அவனுடைய ஜீவனையும் அவனுடைய பிராணனையும் எனக்கு கொடுத்தால் அவன் நிச்சயமாகவே இழந்து போனால் எனக்காகவும் சுவிசேஷத்துக்காகவும் அதை அவன் కండుపిడిపాన్ என்று కూడా కర్తర్ சொல்லுகிறார். ప్రియులారా, ఈరోజు ఈ ఉదయకాలం మందు ఈ వాక్యాన్ని వింటుంటే మనలో కలగాల్సిన ఒక ఆలోచన ఏంటంటే, నాకు దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు. నాకు దేవుడు ఈ కుటుంబాన్ని ఇచ్చాడు. నాకు దేవుడు ఈ పరిచర్యను ఇచ్చాడు. నాకు దేవుడు ఈ పనిని ఇచ్చాడు. కానీ ఇందులో నేను ఎంత చక్కగా దేవుని క్రియలు చేస్తున్నానన్న ఒక ప్రశ్నే మనం ప్రశ్నించుకోవాలి. இந்த காலவேளையில அன்பான சகோதரனே, சகோதரி, நாம் கேட்க வேண்டிய கேள்வி, எனக்கு ஆண்டவர் ஒரு வாழ்க்கை கொடுத்திருக்கிறார். எனக்கு ஒரு குடும்பத்தை கொடுத்திருக்கிறார். வேலையை கொடுத்திருக்கிறார். ஆண்டவருடைய கிரியைகளை செய்கிற வாய்ப்பு கொடுத்திருக்கிறார். எவ்வளவு அதிகமாக, எவ்வளவு சரியாக இந்த கிரியைகளை நான் செய்கிறேன் என்று கேட்கிற ஒரு கேள்விதான் நாம கேட்க வேண்டும். మనము క్రియలు చేయకపోతే జీవితం అస్సలు మారదు. ఈరోజు ఎలా ఉందో అలాగే చివరి వరకు ఉంటుంది. நாம் நம்மளுடைய வாழ்க்கையில கிரியைகளை செய்யாவிட்டால் நாம் வித்தியாசமான வாழ்க்கை நமக்கு ఉండాగాది. இப்ப எப்படி இருக்கிறோமோ அதே மாரி தான் இருக்கும். అందరూ క్రియ చేస్తున్నాం. ఎవరు క్రియ చేయకుండా లేదు. కానీ అది దేవుని చూపులో విలువైందిగా ఉందా? ఒక విషయం చేయడం ద్వారా మనమొచ్చి విజయాన్ని పొందుకోము. కానీ ఆ విషయాన్ని సరిగ్గా చేయడం ద్వారానే విజయాన్ని பொந்துக்கொள்ளுத்தாம். ஒரு விஷயத்தை நாம் செய்கிறதுனால் நாம் வெற்றியை பெற முடியாது. ஆனால் அதை சரியாக நேர்த்தியாக செய்கிறதுனால் தான் வெற்றியை பெற முடியும். తప్పుగా ఒక కార్యాన్ని మనం చేసినట్ల మనకు విత్తినట్ల మనకు వచ్చే కోత అనేది చాలా దారుణమైన ఒక కోతగా ఉంటుంది. தவறான விஷயத்தை நாம் விதைத்து விட்டால் தவறான ஒரு அறுவடை நமக்கு வந்துவிடும். గలతీయులకు రాసిన పత్రిక అదే అధ్యాయము 6వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూసినట్ల అక్కడ రాస్తున్నాడు, ఒకడు తన శరీరానికి విత్తినట్ల వానికి ఏం కలుగుతుందంట? నాశనకరమైన విషయమే వానికి కోతగా కలుగుతుంది. కరప్షన్. కానీ ఆత్మ చేత క్రియలు చేసిన వాడు కోత ఎలా ఉంటుందంటే నిత్య జీవాన్ని పొందుకుంటాడట. ஆண்டவருடைய வசனம் சொல்கிறது, கலாத்தியர் 6ஆம் அதிகாரம் 8வது வசனம், சரீரத்துக்கு ஒருவன் விதைத்தால் அழிவுதான் பெறுவான், நாசனத்தை பெறுவான், மோசத்தை பெறுவான். ஆனால் ஆவியினால அவன் விதைக்க ஆரம்பித்து விட்டால் அவனுக்கு ஆவியினால நித்திய ஜீவன் என்கிற தேவனுடைய அந்த జీవన్ நமக்கு நாம் பெறுவோம். ఈరోజు శరీరంలో నడుచుకుంటున్నామా? ఆత్మలో నడుచుకుంటున్నామా? శరీరంతో నడుచుకున్న వారు శరీరపు క్రియలే చేసేవారుగా ఉంటారు.
இன்றைக்கு நாம் சரீரத்தோடு நடந்து கொள்கிறோமா? சரீரமாக நடந்து கொள்கிறோம், மாம்சத்தில் நடந்து கொள்கிறோமா? இல்லாவிட்டால் ஆவியில் நடந்து கொள்கிறோமா? மாம்சத்தில் நடந்து கொள்கிறவன் மாம்சத்தின் கிரியைகளை தான் செய்வான். ఆవిயில నడக்கிறవన్ ఆవిயின் క్రియகளை செய்வான். గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి వాక్యాలు మీరు చదువుకుంటే అక్కడ శారీరము క్రియలు ఎలా ఉంటాయి? మరి ஆத்ம கிரியைகள் ఎలా ఉంటాయని కూడా రాయబడి ఉంది. கலாத்தியர் 5ஆம் அதிகாரம் கடைசி வசனங்களை நாம் வாசிக்கும்போது சரீரத்தின் கிரியைகள் எப்படி இருக்கும்? ஆவியின் கிரியைகள் எப்படி இருக்கும் என்று கூட எழுதப்பட்டிருக்கிறது. ఈరోజు మనము ఆత్మీయులుగా ఆత్మకు సంబంధించిన క్రియలు చేసేవారుగా మారాలి. இன்றைக்கு நாம் ஆவிக்குரிய மனிதர்களாக, ஆவியின் கிரியைகள் செய்கிறவங்களாக మార வேண்டும். ఆత్మక్రియలేంటి? ప్రేమ. ఎక్కువ ప్రేమించాలి. సమృద్ధిగా ప్రేమించాలి. అందరిని ప్రేమించాలి. విరోధులను ప్రేమించాలి. ప్రతి ఒక్కరిని యేసయ్య ప్రేమతో ప్రేమించినప్పుడు మనం ఆత్మీయులుగా మారిపోతూ ఉంటాము. நம்ம எல்லோரையும் நேசிக்க வேண்டும். அன்பு தேவனுடைய ஆவியின் கிரியை. எல்லோரையும், விரோதிகளையும் எல்லோரையும் நேசிக்கும்போது தேவனுடைய நேசம் நமக்குள்ளாக ముழுமையாக இருக்கும். ఆత్మ క్రియలు లేకపోతే శారీరపు క్రియలు వచ్చి మన జీవితాన్ని నాశనపరుస్తుంది. ஆவியின் கிரியைகள் இல்லாமல் போனால் நம்மளுடைய வாழ்க்கையில சரீரத்தின் கிரியைகள் வந்து நம்மளுடைய வாழ்க்கையை அழித்துவிடும். ఈరోజు ఈ సమయంలో క్రైస్తవ సంఘము తన క్రియలను మార్చుకోకపోతే రేపటి దినము భవిష్యత్తులో దేవుని యొక్క ద్వీపస్తంభము మనలోంచి తీయబడుతుంది. இன்றைக்கு கிறிஸ்துவ சபை தேவனுடைய கிரியைகளை செய்ய மறுத்துவிட்டால், மறந்துவிட்டால், దేవునుடைய కుత్తువిளக்கு நம்ம இடத்திலிருந்து எடுக்கப்படும். ఈరోజు ఇందరు క్రైస్తవులు ఉన్నారు. ఇంతగా వాక్యం సమృద్ధిగా దొరుకుతుంది. మనకి ఇంత జ్ఞానం వచ్చిందంటే ఎందరో కృషించారండి. మిషనరీలు వాళ్ళ సొంత ఇల్లును వదులుకొని, వాకిలి వదులుకొని, గ్రామాన్ని, దేశాన్ని వదులుకొని ఎక్కడికో వెళ్లి కొండలెక్కి சமுத்திரால தாட்டுக்கொண்டு சுவார்த்தను మనకు అందించారు. இன்றைக்கு நாம் வந்து சுவிசேஷத்தை ஏற்றுக்கொண்டிருக்கிறோம், ரட்சிக்கப்பட்டிருக்கிறோம். தேவனுடைய ஞானம் நமக்கு இருக்கிறது என்றால், எத்தனையோ பேர் வந்து அவங்களுடைய வீடு, வாசலு, குடும்பம், வேலை, அவங்களுடைய எதிர்காலம் எல்லாமே விட்டுவிட்டு, கனவுகள்லாம் விட்டுவிட்டு, மலைகளை கடந்து, சமுத்திரங்களை தாண்டி வந்து நமக்கு இந்த சுவிசேஷ வார்த்தைகளை அறிவித்திருக்கிறாங்க. ఐర్లాండ్ నుండి ఒక స్త్రీ మన భారతదేశానికి తమిళనాడులో వచ్చి సువార్తను ప్రకటించారు. ఒక 100, 150 సంవత్సరాల క్రితం. அயர்லாந்து தேசத்திலிருந்து ஒரு ஸ்திரீ, அவங்க வந்து நம்ம இந்திய தேசத்துக்கு வந்து சுவிசேஷத்தை நமக்கு அவங்க తమిళనాట్ల அறிவிச்சிருக்கிறாங்க. అలాంటి వారు ఎందరో ఉన్నారన్నమాట. సమస్తాన్ని పోగొట్టుకొని సువార్తకు విలువిచ్చి ప్రజలు రక్షింపబడాలన్న ఒక మనస్తత్వంతో వచ్చి క్రియ చేసిన వారు. వాళ్ళేం చేశారంటే కష్టపడి విత్తనాలు విత్తారు. அப்படி அநேகர் தங்களுடைய வாழ்க்கையில எத்தனையோ கஷ்டங்களை அனுபவித்து, இந்த சுவிசேஷத்தை உங்களுக்கும் எனக்கும் கொடுக்க வேண்டும் என்று சொல்லி கூட கொடுத்திருக்கிறாங்க. వారు చేసిన క్రియల వల్ల ఈరోజు సంఘాలు అభివృద్ధి చెందుతుంది. ఈరోజు సంఘంలో 10,000 మంది వస్తున్నారు, 20,000 మంది వస్తున్నారని మనం అతిశయపడుతున్నాం. ఎలా వస్తున్నారండి? ఎవరో హతసాక్షిగా మారిపోతే, ఎవరో కుగ్రామమునకు వచ్చి సువార్త చెప్తే, వాళ్ళు విత్తినవి వాళ్ళు కోయలేదు. ఇప్పుడు మనం కోస్తున్నాం. இன்றைக்கு சபைகள்ல 50,000 பேர் வர்றாங்க, 20,000 பேர் வர்றாங்க என்று சொல்லி சந்தோஷப்படுறோம்னா, அந்த பாஸ்டர்லாம் செஞ்ச காரியம் ஒண்ணும் இல்லை. யாரோ தங்களுடைய ரத்தத்தை சிந்தி சுவிசேஷத்தை அறிவித்து, அந்த ஆத்துமாக்களுக்காக ஜெபம் பண்ணி அவங்கள கொண்டு வந்திருக்கிறாங்க. அதனால தான் இன்றைக்கு இப்படி இருக்கிறது. కానీ ఈ జనరేషన్‌లో, ఈ యొక్క దశాబ్దంలో సంఘమైన మనము క్రియ చేయకపోతే, వచ్చే 100 సంవత్సరాల్లో క్రైస్తవులనే వాళ్ళు లేకుండా వెళ్ళిపోతారు. இந்த நூ இந்த நூற்றாண்டுல இருக்கிற 21ஆம் நூற்றாண்டுல இருக்கிற கிறிஸ்தவர்களாக இருக்கிற நாம், இன்றைக்கு விதையை விதைக்காவிட்டால், சுவிசேஷத்தை அறிவிக்காவிட்டால், இனி ஒரு 100 வருஷம் போன உடனே கிறிஸ்தவர்கள் என்கிறவர்கள் உலகத்திலேயே మైనారిటీయే ఇల్లాமல் పోయివిడువాంగ. ఎందుకంటే మనం విత్తుతున్న విత్తనాలు విత్తే ఈ సమయంలో సువార్తను మనము ఎవ్వరికీ చెప్పడం లేదు. இப்ப நாம் விதைக்கக்கூடிய காலம், விதைக்கிற இந்த சமயத்துல சுவிசேஷத்தை யாருமே சொல்றதில்ல.
ఈ రోజుల్లో ఎవ్వరు సువార్త ప్రకటించడం లేదు. ఎవ్వరు ప్రకటించడం లేదు. இன்றைக்கு யாருமே சுவிசேஷத்தை யாருகிட்டயும் சொல்றதில்ல. ఒక కాలంలో పర్సనల్ ఎవాంజెలిజం చేసేవాళ్ళు. వ్యక్తిగతంగా ఒకరికొకరు సువార్త చెప్పుకుంటూ స్నేహితులు, బంధుత్వంలో ఉన్న వారిని ఉద్ధరిస్తూ, వారిని బలపరుస్తూ దేవుణ్ణి తీసుకొచ్చేవాళ్ళు. ఈరోజు అది చానా అతి తక్కువైపోయింది. చెప్పినా గాని ఎవరు వినడానికి మనసు లేని ఒక పరిస్థితి అన్నమాట ఈరోజు. ஒரு காலத்துல வந்து பர்சனல் எவாஞ்சலிசம் ஒருத்தர் ஒருத்தர் பார்த்து பேசி அவங்கள ஃபாலோ அப் பண்ணி அவங்களுக்கு சுவிசேஷத்தை சொல்லி கர்த்தருக்குள்ள கொண்டு வருவாங்க. இன்னைக்கு அந்த కార్యங்கள்லாம் ఇల్లామ పోச்சு. దీనివల్ల వచ్చే గొప్ప ఆపద ఏంటంటే, క్రైస్తవులు అనేవారు, రక్షణ పొందే అనేవారు లే లేకుండా పోతారు. ఈరోజు ఎవరు రక్షణ పొందేవారు మన సంఘాల్లో లేదంటే దానికి కారణం ఏంటి? సువార్త చెప్పడం లేదు. విత్తకుండా మనకు కోత రావాలని ఎదురు చూడడం చానా పెద్ద పొరపాటు. எந்த ஒரு கிரியை செய்யாமல் நமக்கு ஆசீர்வாதம் வரணும் என்று எதிர்பார்ப்பது பெரிய பெரிய தவறு தானே! நம்ம சுவிசேஷம் அறிவிச்சுட்டு, ஆண்டவர் கிரியை செய்யல, ஆத்துமா வரலன்னா நம்ம கஷ்டப்படலாம். சுவிசேஷமே சொல்லாம, ஆத்துமாக்கள் வரலையா ஆண்டவரே, வரலையா ஆண்டவரே என்று சொன்னா எப்படி வருவாங்க? అదే విధంగా మన జీవితంలో ప్రతి విషయానికి కూడా మనము చేయవలసిన కొన్ని క్రియలు ఉన్నాయి. మనతో పాటు దేవుడు క్రియ చేసే కొన్ని విషయాలున్నాయి. కొన్ని విషయాలు దేవుడే క్రియ చేస్తాడు. మనం ఏం చేయలేము. பிரதிதானிக்கு మనం కృషించాలి. சில காரியங்களுக்கு நம்மளுடைய வாழ்க்கையில நாம் வந்து క్రియ செய்ய வேண்டும். ఉదాహరణకు మనము అన్నం తినాలంటే దేవుడు అన్నం తినిపించలేడు. మనమే తినాలి. అది మన బాధ్యత. దేవుడు ఇవ్వగలడు అన్నాన్ని. మనకు ఆహారాన్ని ఇవ్వగలడు. కానీ మనం తినాల్సింది మన బాధ్యత. நாம் நம்மளுடைய கிரியைகளை செய்யணும். அதுக்கு ஒரு உதாரணம் சாப்பாடு. ஆண்டவர் சாப்பாடு தான் குடுக்க முடியும். அத ஊட்டி விட மாட்டார். அத நம்ம தான் சாப்பிடணும். அது நாம் செய்ய வேண்டிய கிரியை. రెండవది మనము దేవుడు ఏకీభవించి చేయవలసిన కొన్ని క్రియలున్నాయి. విత్ కోఆపరేషన్. ఇప్పుడు మనం ఒక జాబ్ ఇంటర్వ్యూ వెళ్తున్నాం. బాగా ప్రిపేర్ అవ్వాలి మనము. చదువుకోవాలి, బాగా ప్రిపేర్ అవ్వాలి. అన్నీ తెలిసుండాలి, స్కిల్స్ ఉండాలి. దాంతో పాటు అక్కడెళ్ళినప్పుడు దేవుడు కృప చూపించాలి. అప్పుడే వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. இப்போ 2வது ஒரு ஒரு எக்ஸாம்பிள் பார்க்கலாம். ஒரு உதாரணம். நம்ம வந்து ஒரு வேலைக்காக போகிறோம். ஒரு உயர்வுக்காகவோ, ஒரு வேலைக்காகவோ போகிறோம். இப்போ வந்து நம்ம வந்து ஆண்டவர் பார்த்துக் கொள்வார்ன்னு சொல்லி போயிட்டா வேலை கிடைக்காது. அதுக்கு பதிலா நம்ம வந்து கஷ்டப்பட்டு அத பார்த்து, படிச்சு அந்த காரியங்கள்லாம் நமக்கு தெரிந்து கொண்டு, அந்த ஸ் ஸ் எக்ஸாக்ட் ஸ்கில்ஸோட நம்ம அங்க போய் ஜெபத்தோட போகும்போது, அந்த இன்டர்வியூ பண்ணுகிற மனிதனுடைய கண்கள்ல దైవం கிருபையும் கிடைச்சு ஒரு வேலை கிடைக்க వాய்పు இருக்கிறது. ఇది வந்து కోఆపరేషన్. మూడో విషయం ఉందండి. ఇది దేవుడే చేయగలడు. మనం ఏం చేయలేము. ఒకరికి అనారోగ్యం ఉందనుకోండి. డాక్టర్లు కూడా చేయలేము. మందులు పని చేయదని చెప్తే ఎవరు చేస్తారు? మనం ఏం చేసేది అక్కడ ఉండదు. మనం కొండెక్కితే కూడా అది వెళ్ళదు. కిందకి దుంకుతే కూడా అది పోదనమాట. ఎంత ఏడ్చినా పోదు, ఎంత అరిచినా పోదు. అప్పుడు దేవుడే అక్కడ క్రియ చేయాలి. అప్పుడు పూర్తిగా దేవుని మీద ఆధారపడి ప్రభువు యొక్క సన్నిధిలో అప్పగించుకొని ఆయనే చేయాల్సిన కొన్ని క్రియలున్నాయి. అటువంటిది మనము అక్కడ మనం చేయడానికి సాహసించకూడదు. దేవుడు చేయడానికి మనము எதிர் చూడాలి. 3வது ஒரு உதாரணம் ஒருத்தருக்கு வியாதியா இருக்கு. டாக்டர்களால கூட காப்பாற்ற முடியல, குணமாக்க முடியலன்னா, நம்ம ஒண்ணும் செய்ய முடியாது. நம்ம என்ன செய்ய முடியும்? நம்ம போய் குதிக்க முடியுமா? ஓட முடியுமா? எத செஞ்சாலும் அந்த வியாதி போகாது. ஆனால் ஆண்டவர் தான் அற்புதம் செய்வார். அப்ப ஆண்டவர்கிட்ட நம்ம ஜெபிக்கணும். அதான் நம்ம செய்ய வேண்டிய கிரியை அப்போ. ஜெபிக்கணும். ஊக்கமாக ஜெபிச்சு అద్భుతத்துக்காக ఎదుర్పాకను. ప్రియులారా ఈ ఉదయకాలమందు ఇటువంటి క్రియలు ఉన్నాయి. మనము ప్రతి క్రియను మనము గ్రహించాలన్నమాట. నేను చేయాల్సిన కార్యాలేమి? నేను దేవుడు ఇద్దరు కలిసి చేయాల్సిన కార్యాలేంటి? దేవుడు ఒక్కడే చేస్తుంటే నేను ఎదురు చూసే కా వేచి ఉండే కార్యం ఏందనేసి మనం గ్రహించి, దానికి తగ్గట్టు మనము సరైన క్రియను దేవుని ఆత్మతో చేసినప్పుడు మన జీవితాల్లో గొప్ప మార్పు, సంతోషము, ఆరోగ్యము, సమాధానము, நித்திய ஜீவம் అనేది కూడా கలుగుతుంది. அன்பானவர்களே இந்த காலை வேளையில் நாம் பார்க்கணும். எந்த கிரியைகள் வந்து எந்த வேலைகள் நானே செய்யணும். எந்த வேலைகள வந்து கர்த்தரோடு சேர்ந்து நானும் கர்த்தரும் செய்யணும். எந்த வேலைகளை ஆண்டவராகிய இயேசு செய்யணும். அதற்காக நான் எதிர்பார்க்கணும் என்று இந்த 3 விதமான வித்தியாசங்களை நம்மளுடைய வாழ்க்கையில அறிந்திருந்து, ஆண்டவரே இப்படிப்பட்ட பாதையில என்னை நடத்தும் என்று ఒప్పుకు కుడుకుంబోదు దేవుడు நமக்குள்ள క్రియ చేయ ఆరంభించిరువారు. మొట్టమొదటిగా మనం దేవుని దగ్గర చెప్పాలి. ప్రభువా నేను సోమరిపోతుగా ఉండను. నా ఒళ్ళు బద్ధకాన్ని తీసివేయండి.
నాలో ఒక చురుకుదనాన్ని ఇవ్వండి. కొందరికి ఎప్పుడు అలిసిపోయిన ఒక అనుభవం అన్నమాట. ఎప్పుడు నాలో బలహీనత, బలహీనత లేదు. యేసు నామందు బలము నొందుకొని మనం பనులు చేయాలన్నమాట. சிலருக்குள்ள எப்பவுமே பலவீனம், பலவீனம். அப்படி இல்ல. நமக்குள்ள ஒரு சுறுசுறுப்பு, நமக்குள்ள ஒரு உற்சாகத்தின் ஆவி, கர்த்தருடைய ஆவியானவர் கொடுக்கிறது. அதைக் கொண்டு நாம் எழுந்து கொள்ளணும். எனக்குள்ள இருக்கிற சோர்வான ஆவியை நீக்கி விடும் ఆండవరే என்று కూడా நாம் కేకవినం. ఆ తరువాత దేవుని ఆలోచన ప్రకారము మనమొచ్చి తరచు దివారాత్రము దేవునితో చేరి పనిచేసేవారుగా, తన సేవకులుగా మారిపోవాలి. ஒவ்வொரு காலையிலும், மாலையிலும் நாம் கர்த்தரோடு கூட சேர்ந்து நாம் கிரியைகள் செய்கிறவர்களாக நாம் మారివిడணும். ప్రార్థన మన జీవితంలో పెద్ద క్రియ. జెబం நம்மளுடைய வாழ்க்கையில பெரிய వేலை. ఎందుకంటే ఆ ప్రార్థన అనేది మన పనులను ఇంకా ఈజీగా దేవుడు మన పట్ల క్రియ చేసినప్పుడు కార్యాలు త్వరగా జరిగిపోతాయి. అందుకే ప్రార్థించడం ఒక క్రైస్తవుని జీవితంలో చాలా పెద్ద ఒక క్రియ, చాలా పెద్ద ఒక పని. ఒక రోజులో ఒక పెద్ద పనేంటంటే ప్రార్థించడమే. ஒரு நாள்ல ஒரு கிறிஸ்தவனுடைய வாழ்க்கையில இருக்கிற பெரிய வேலையே ஜெபிக்கிறது தான். ప్రార్థించిన యెడల ఆ రోజు మనము ప్రార్థించుకుంటే అన్ని కార్యాలు సఫలమవుతుంది. ప్రార్థించుకోకపోతే అన్ని అడ్డుగోడలే వస్తాయి. நாம் ஜெபித்த உடனே நம்மளுடைய வாழ்க்கையில அன்றைக்கு எல்லா காரியங்களும் அது சரியாக நடக்கும். ஆனா நம்ம ஜெபிக்காம இருந்தா எல்லாமே தடைகள் வந்துவிடும். క్రైస్తవుని జీవితంలో చేసుకోవాల్సిన గొప్ప క్రియ ప్రార్థించడము, వాక్యాన్ని చదువుకోవడం. ప్రార్థించడము, వాక్యాన్ని చదువుకోవడం. వాక్యాన్ని చదవడము, ప్రార్థించుకోవడం. వాక్యాన్ని చదవడం, ప్రార్థించడం, ప్రార్థించడం, వాక్యాన్ని చదవడం. ఎందుకంటే ప్రార్థించినప్పుడు మన హృదయాన్ని మనము చెప్తున్నాము. వాక్యాన్ని చదువుకున్నప్పుడు దేవుని హృదయాన్ని అర్థం చేసుకుంటున్నాం. దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నప్పుడు దేవుని హృదయానికి దేవుని చిత్తానుసారంగా ప్రార్థించుకునే ప్రార్థనలను మనలో కలుగుతుంది. நாம் ஜெபிக்கும்போது நம்மளுடைய உள்ளத்துல இருக்கிற காரியங்களை வெளிப்படுத்துகிறோம். வேதத்தை வாசிக்கும்போது தேவனுடைய உள்ளத்துல இருக்கிற காரியங்களை புரிந்து கொள்கிறோம். தேவனுடைய சித்தத்தை அறிந்து கொண்டு ஜெபிக்கும்போது அதிகமான பலன் நம்மளுடைய வாழ்க்கையில வந்துவிடும். ఈ ఉదయకాలం మందు ప్రియ సహోదరుడా, సహోదరి మనమందరం కూడా మనలో సోమరితనం అనేది ఉందన్నమాట. ఎవరు లేదని చెప్పలేము. కొన్ని భాగాల్లో మనమొచ్చి సొమ్మసిల్లిపోయాం. కొన్ని భాగాల్లో మన క్రియలను మనము కిందకి పడేసి వ్యర్థంగా కూర్చుంటున్నాము. சில பாகங்கள்ல நம்முடைய வாழ்க்கையில நாம் சோம்பேறித்தனமாக சோர்ந்து போய் நம்மளுடைய வாழ்க்கையில அப்படியே సోర్ந்து పోయి అమర్ந்திருக்கிறோம். లేచి నిలబడదాం ఈరోజు. ప్రభు కొరకు క్రియ చేద్దాం. ఇందుకి எழுந்து நிற்போம். కర్తరుకాగ క్రియ செய்வோம். దేవునితో క్రియ చేద్దాం. దేవునితో ప్రార్థనలో కృషించి ప్రార్థించినప్పుడు దేవుని క్రియలు మనలో அது கனபடுతుంది. நாம் ஆண்டவரோடு கூட சேர்ந்து கொண்டு ஜெபத்தில போராடும்போது நமக்குள்ள தேவனுடைய கிரியைகள் காணப்படும். தேவனுடைய வாக்கியம் தீவிச்சுனுகாக. காட் பிளஸ் யூ. ஆண்டவர் இந்த வசனங்களை ஆசீர்வதிப்பாராக. பிரைஸ் தி லார்ட்.